మీరు మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? మీకు మంచి హెల్తీ బాడీ కావాలని చెప్పేసి అనుకుంటున్నారా? మస్తు నాలెడ్జ్ని గెయిన్ చేయాలని అనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు మాత్రం ఒక్క రూమ్ డిజైన్ చేసుకోండి. మీరు నమ్మరు, ఇవన్నీ మీరు గెయిన్ చేయొచ్చు. ఒక మాస్టర్ బెడ్రూమ్లో అన్నా కానివ్వండి, ఒక రూమ్లో కానివ్వండి, ఏదైనా ఒక కార్నర్లో ఒక స్టైలిష్ స్టడీ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాన్ని చూడంగానే కూలీ సినిమాలో రజనీకాంత్ సెకండ్ హాఫ్లో చెప్తారా చూసారా, అర్థమైందా రాజా అనుకుంటా. సేమ్ అలాంటి ఒక వైబ్ రావాలి. అంటే దాన్ని చూసి వర్క్ చేయలేము, బోర్ కొడుతుంది అనే టైం అనిపించినా కూడా దాన్ని చూసేటప్పటికి వర్క్ చేయాలనే ఇంటెన్షన్ రావాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఒక సూపర్ బుక్ షెల్ఫ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది క్లోజ్డా, ఓపెనా, దాని మీద గ్లాసా, ఏదన్నా మీ ఇష్టం. కనీసం బుక్ రీడింగ్ అనేది అన్న అలవాటు అవుతుంది. సో థర్డ్ వన్, నా ఫేవరెట్ వన్ వచ్చేటప్పటికి ఏదన్నా విండోకి మంచి సీటింగ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అక్కడ కూర్చొని చదువుతుంటే డైరెక్ట్గా మన సోల్లో చదువుకున్నట్టు అనిపిస్తుంది. అస్సలు మర్చిపోకండి ఈ పాయింట్ అయితే. ఎందుకంటే కోజీగా అనిపిస్తుంది. ఏదైతే ఉందో ఆ కార్నర్లో ఆ స్పేస్లో కూర్చొని మనం స్టడీ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఒక రూమ్ని డిజైన్ చేయండి. దాని లోపల యోగా కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇవన్నీ చేయడానికి. దీని ద్వారా మన మైండ్ అండ్ మన బాడీ రెండు కామ్ అవుతాయి. అండ్ ఇవన్నీ మీ ఇంట్లో జరగాలి అని అంటే మీ ఇంట్లో డిజైన్ స్పేస్ మాత్రం కన్ఫామ్గా వర్క్ చేసి ఉండాలి. అండ్ మీ కనుక ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం మన డిజైన్ స్పేస్ పేజ్ మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. బయోలో కనిపించిన నెంబర్ మాత్రం కాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో డిజైన్ స్పేస్, దిస్ ఈస్ గ్రేట్ పార్ట్ ఆఫ్ 100 days of ఇంటీరియర్ డిజైనింగ్.